లేదు పర్వాలేదు మీకు ఎంత వడ్డీ కావాలంటే అంత వడ్డీ వేసుకోండి అని చెప్పేసి అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం. అదేవిధంగా మీ అందరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధుల్ని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కూడా మనకి మేలు జరిగిన విధంగా చేశారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ధర్మిల ముఖ్యమంత్రి గారికి మీరిచ్చిన 164 సీట్లతో పాటు 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని వారి నెత్తి మీద పెట్టారని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను. నేను అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూ 1వ తారీఖునే జీతాలు ఇవ్వగలుగుతున్నాం. బ్యాంకుల్లో నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం పట్ల. గత ప్రభుత్వంలో 12%కి 13% వడ్డీలకి అప్పులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి 7%కి ఇస్తాం, 8%కి ఇస్తామని చెప్పేసి బ్యాంకులు ఏదైనా అవసరాలకి ముందుకు రావటం కానివ్వండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అమరావతి పలానా తారీఖు కల్లా కంప్లీట్ చేసి ఇస్తామనే నమ్మకాన్ని కలిగించడం కానీ చేయగలుగుతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తామని నేను. మరి ఈరోజు హౌసింగ్ మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ పేదవాళ్ళ ఇళ్ళకి 3,200 కోట్ల రూపాయలు ఈ హౌసింగ్ డబ్బులు తీసేసుకుని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి ఆఖరికి పేదవాళ్ళకి నష్టం చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అర్బన్ హౌసింగ్కి 2.5 లక్షలు, అదేవిధంగా రూరల్ హౌసింగ్కి 2 లక్షలు ఇస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకోకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఎన్ఆర్జీఎస్ నిధులతో చేతులు కడుక్కునే విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను. నేను అంతేకాదు 2000